హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఎలాగా వాళ్ళకి ఏమన్నా సైన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? సో ఏంటంటే ప్రెగ్నెన్సీ నార్మల్గా ఫస్ట్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి పీరియడ్ మిస్ అవ్వడం. యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ అంటే 28 డేస్ సైకిల్, 30 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళల్లో యూజువల్గా ఆ డేట్కి అన్న ఒక 5-6 డేస్ లేట్ అయినా కూడా వాళ్ళకి యూరిన్ టెస్ట్లో అది పాజిటివ్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇస్ పీరియడ్ మిస్ అవ్వడం అనేది. దాని తర్వాత కొంతమందికి ఈ వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము, లేదా కొంతవరకు వామిటింగ్స్ కావడం అనేది జరగచ్చు. ఆ తర్వాత ఇది యూరిన్ ఎక్కువ వచ్చినట్టుగా అనిపించడము, తర్వాత కడుపులో అప్పుడప్పుడు నొప్పి వచ్చి పోతున్నట్టు అనిపించడము, తర్వాత కొంతమందికి నీరసంగా అనిపిస్తుంది, కొంతమందికి ఏంటంటే క్రాంప్స్ ఉంటాయి, అండ్ బ్యాక్ ఏక్ అంటే నడుము నొప్పి కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించడము, ఇలాంటివన్నీ ఉండొచ్చు. అదే కాకుండా కొంతమందికి ఆకలి ఎక్కువ అయినట్టుగా అనిపించవచ్చు. కొంతమందికి పీరియడ్ మిస్ అయిన కొత్తలో కొంతమందికి స్పాటింగ్ రావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పీరియడ్ టైంలో వాళ్ళకి నార్మల్ బ్లీడింగ్ లాగా కాకుండా ఓన్లీ స్పాటింగ్ లాగా కావచ్చు. అది కూడా ఒక సైన్ అన్నమాట ప్రెగ్నెన్సీకి. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ బ్రెస్ట్ హెవీగా ఉన్నట్టుగా అనిపించడము, నొప్పిగా ఉన్నట్టుగా అనిపించడం అలాంటిది అనిపిస్తామని కొంతవరకు హార్మోనల్ చేంజెస్ వల్ల అది కూడా ఒక సైన్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏవైతే ఈ సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయో అందరికీ ఒక రకంగా ఉండకపోవచ్చు. సో కొంతమందికి స్మెల్ అనేది పడదు, కొంతమందికి ఎక్కువ నీరసంగా అనిపించడము, లేదా స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడము, తర్వాత కొంచెం ఈ బవల్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, అంటే కొంతవరకు కాన్స్టిపేషన్ అనేది కూడా కామన్ కంప్లైంట్ చూస్తూ ఉంటాం ప్రెగ్నెన్సీలో. సో ఇవన్నీ కొన్ని గుర్తులు అన్నమాట. బట్ ఏదైనా కానీ అన్నీ కూడా ఒకళ్ళకి ఉన్నాయని అదేదో ప్రాబ్లం అని, లేకపోతే లేదు కాబట్టి అది ప్రెగ్నెన్సీ లేదేమో అని కొంతమంది భయపడతారు. అట్లాంటిది ఏం లేదు. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఏదైనా కానీ కొంతవరకు వేరియేషన్ అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.